శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 10 ఏళ్ల బాలికని ఇచ్చి వివాహం చేయడం ఎక్కడైనా చూశారా? ఈ సాంప్రదాయం అనంతపురం జిల్లాలో 100 ఏళ్లుగా కొనసాగుతోంది. రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 10 ఏళ్ల బాలికతో సంప్రదాయబద్ధంగా శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం మౌనిక అనే 10 ఏళ్ల బాలికతో స్వామివారికి కళ్యాణం చేశారు. స్వామివారి తరపున పెళ్లి పెద్దలుగా బ్రాహ్మణులు, పట్టణ ప్రముఖులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య బాలికను ఊరేగింపుగా తీసుకొచ్చారు. బాలికను పద్మావతి అమ్మవారిగా భావించి స్వామివారికి ఇచ్చి వివాహం చేయడానికి మార్కండేయ స్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిగా అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం పెళ్లి కూతురిని శ్రీవారి బాలగంగాధర్ తిలక్ స్కూల్లో నాకు వెంకటేశ్వర స్వామి చాలా సంతోషంగా. అనంతరం పెళ్లి కూతురిని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చారణల మధ్య పురోహితులు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు పురోహితులు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని ఓ మహిళ బాలిక మెడలో కట్టడంతో పెళ్లి తంతు ముగిసింది. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా రాయదుర్గం పట్టణ వాసులు అరవ రమేష్, జయమ్మల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. ఈ సాంప్రదాయం గత 100 ఏళ్ల నుంచి రాయదుర్గంలో కొనసాగుతోంది. ఈ వివాహ సాంప్రదాయం వల్ల శ్రీవారితో పెళ్లైన ఆ బాలికకు మంచి సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని ప్రజల నమ్మకం. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గ ప్రముఖులు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.